Now we are going to do a drama on the importance of grandparents. Okay? Let's welcome our grandparents and parents. Hi children, good morning. Hi children, I am grandma. Hi children, I am father. Hi children, I am your mother. Mommy. ఏంటి మోక్షి crayons కావాలి మమ్మీ. ఇప్పుడే కావాలా? ఈవినింగ్ అయితే ఇస్తాను. ఇప్పుడే మమ్మీ. అలా ఇప్పుడు బిజీగా ఉన్నాను కదా, చూడు కుకింగ్ చేస్తున్నాను, నీకే బ్రేక్ఫాస్ట్. ఓకేనా? ఈవినింగ్ అయితే ఇస్తాను. వెళ్ళు ఇప్పుడే మమ్మీ. మోక్షి, విసిగించకు, వెళ్ళు. తాతయ్య. ఏంటన్నా, ఎందుకు మోక్షి ఏడుస్తున్నావు? మమ్మీ crayons ఇదేది తాతయ్య. అవునా, మమ్మీ కుకింగ్ లో బిజీగా ఉంది కదా, నేను నీకు క్రయాన్స్ ఎక్కడున్నాయో వెతికి పెడతా. ఓకే, ఇద్దరం సెర్చ్ చేద్దాము ఎక్కడున్నాయో. ఎక్కడ పెడుతుంది మమ్మీ స్టేషనరీ? ఈ కబోర్డే కదా, ఇక్కడ చూడు, నువ్వు ఈ కబోర్డ్ లో చూడు, ఇక్కడ ఉన్నాయేమో. ఇక్కడ లేవా? క్రయాన్స్. వెల్కమ్ నానా. మన ఇద్దరము హోంవర్క్ చేద్దాం, కలరింగ్ చేద్దాము. ఇక్కడ కలరింగ్ చేద్దామా? ఇదేనా హోంవర్క్ ఇది మోక్షి? కలరింగ్ చేయనమాట. మోక్షి, లంచ్ ప్రిపేర్ చేశాను, నీ ఫేవరెట్ ఫుడ్ పెట్టాను, మొత్తం ఫినిష్ చేయాలి. ఓకేనా? సిద్ధాక్షిది నీది. ఓకేనా? కలరింగ్ చేయనండి. ఓకే సాక్షి, వెయిట్ చేయి, వేస్తానన్నా, వెయిట్ చేయి. వేస్తున్నా సాక్షి, వెయిట్ చేయమా. సాక్షి వెయిట్ చేయనా, వేస్తున్నా. నాకే చేయద్దు సాక్షి, వెయిట్ చేయమా, వేస్తాను. అదే కాఫీ తీసుకో. హెల్ప్ చేయకపోతుందా? నా నేను హెల్ప్ చేస్తాను. అలా సతాయించకూడదు డాడీని, ఓకేనా? నువ్వే వేసుకోవడం లేదు, నువ్వే వేసుకోవాలి నాన్న, అలవాటు చేసుకోవాలి. పెద్ద అయిపోతున్నావు కదా నువ్వు. ఇప్పుడు చూడు, నేను ఒకటి వేస్తాను, నువ్వు దాన్ని చూసి వేసుకోవడం నేర్చుకోవాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, సరేనా? ట్రై చేయి ఒకసారి. ఇలా కొంచెం పైకి. వెరీ గుడ్. దాక్షి బంగారు తల్లి అన్నీ నేర్చుకుంటారు. చూడు, కలర్ వేసావా? పౌడర్ వేసుకున్నావా? నెక్స్ట్ ఇది వద్దా? టైం అయిందండి, తీసుకెళ్ళండి. టైం అయిపోయింది, స్కూల్కి టైం అయింది, వెళ్దాము. స్నాక్స్ బాక్స్ ఇందులో ఉన్నాయి. లంచ్ బాక్స్, స్నాక్స్ బ్యాగ్, నాన్న స్కూల్ బ్యాగ్ తీసుకోండి. నేను వేస్తారా? నేను హెల్ప్ చేయనా? ఇలా జిప్పు వేసుకోవాలమ్మా, లేదంటే మన బుక్స్ బాటిల్లు అన్ని కింద పడిపోతాయి కదా. స్నాక్స్ అంతా ఫినిష్ చేయాలి, ఓకేనా? స్నాక్స్ అన్ని ఫినిష్ చేయాలి. సరేనా నాన్న? బాయ్ దాక్షి. ఇదాక్షి దానన్న, స్కూల్కి వెళ్దాం. కదా
చాలా నొప్పిగా ఉంది మోక్షిత్. కూర్చోండి తాతయ్య చేరుంది అరే ఏమైంది తాతయ్యకి? కింద పడ్డా తాతయ్య కింద పడ్డాడా? ఎలా స్లిప్ అయి కింద పడ్డారా మీరు? వాటర్ థ్యాంక్స్ హితాక్షి. నీట్ గా క్లీన్ చేయనా? అయ్యో అయ్యో చాలా నొప్పిగా ఉంది. అక్కడ స్టెప్స్ ఉన్నాయి, నేను చూసుకోలేదు. అవునా, అక్కడ స్టెప్స్ ఉన్నాయి, నేను చూసుకోలేదు. అందుకని చూడు స్లిప్. అబ్బా చాలా స్లోగా నాన్న, స్లోగా. థ్యాంక్స్ మోక్షిత్. థ్యాంక్స్ కూడా అలా స్లోగా వెళ్ళాలి. రన్ చేయాలి. మోషన్ కూడా స్టెప్స్ మీద రన్ చేసుకుంటూ వెళ్తుంటావు. ఓకేనా? చాలా థ్యాంక్స్ నాన్న. స్కూల్కి వెళ్ళేటప్పుడు షాప్కి వెళ్ళేటప్పుడు రన్ చేస్తూ వెళ్ళకూడదు మోక్షిత్, స్లోగా నడుచుకుంటూ వెళ్ళాలి. లేదంటే చూడండి నాలాగా ఇలా లెగ్ స్లిప్ అయ్యి బ్లడ్ అంతా వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇంజురీ అవుతుంది. ఓకేనా? సరేనా నాన్న? థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. చాలా హెల్ప్ చేశారు నాన్న నాకు. బాగా హెల్ప్ చేశారు. So children, grandparents' love is never forgotten even when they are no longer with us. Grandparents make the world a little softer, a little kinder and a little warmer. Thank you. Thank you children. Thank you so much.